So what is your truth? Your truth is that you can't do so much, but you are promising them that you are going to do so much. Antena? But that is what manipulation is. జరగనిది మీకు ఇష్టమైంది అది ట్రూత్ అయినా కాకపోయినా మిమ్మల్ని నమ్మించేటట్టు చేసి మీ నుంచి నాకు అవసరమైంది నేను తీసుకుంటాం అనేది మ్యానిపులేషన్ బై డెఫినేషన్. అవును, బట్ హౌ విల్ దట్ బెనిఫిట్ పీపుల్? ఇట్ విల్ బెనిఫిట్ బికాస్ హీఈస్ హ్యావింగ్ సమ్ బిలీఫ్ ఇన్ ఇట్. ఎవరు ఆ పర్టికులర్ లీడర్ అయితే ఏముంటే లీడర్కి ఎందుకు వస్తున్నాడు, నేను డబ్బులు కొట్టేయాలని చూస్తున్నాడా, లేకపోతే నేను చిరకాలం అసలు నేను రాజుని అయిపోయి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను స్టేట్కి నేను నా వంశం పరిపించాలి ఉంటుంది కదా. పాలిటీషియన్కి డబ్బు అవసరం ఉండొచ్చు కానీ హిజ్ మెయిన్ థింగ్ విల్ బీ టు బికమ్ ఏ కింగ్. డెమోక్రటిక్ ప్రాసెస్లో కింగ్కి ఎంతవరకు కింగ్ అవ్వగలుగుతారో దాన్ని నిలబెట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు. ఎందుకంటే డబ్బులే కావాలంటే ఈ మై డూ బిజినెస్, వై షుడ్ గెట్ ఇన్ టు పాలిటిక్స్. అందుకని హిజ్ ఇంట్రెస్ట్ వుడ్ బీ టు డెఫినెట్లీ మేక్ ద పీపుల్ హ్యాపీ అండర్ హిజ్ రూల్. ఆ ఇంట్రెస్ట్ లేకుండా ఏ పాలిటిషియన్ రాడు. అది కానీ ఆ వచ్చే విధానంలో స్ట్రైట్గా చెప్పితే వాళ్ళు ఎక్కదు కాబట్టి హీ విల్ హ్యావ్ టు మ్యానిపులేట్. ఒకటి పీపుల్, సెకండ్ ఈజ్ హిజ్ ఓన్ పార్టీ పీపుల్, దెన్ అదర్ పార్టీ పీపుల్, అండ్ దెర్ విల్ బి సో మెనీ అదర్ కంపల్షన్స్. ఆయనకి డబ్బులు అవసరం ఉండొచ్చు, లేకపోతే పేరు అవసరం ఉండొచ్చు, ఒక పర్టికులర్ కమ్యూనిటీ హార్ట్స్ గెలవాల్సిన అవసరం ఉండొచ్చు. ఇన్ని రకాల ఆబ్జెక్టివ్స్ మీరు పెట్టుకుని మీరు స్ట్రైట్గా ఎలా ఉండగలుగుతారు? ఎలా పాసిబుల్ అది? డబ్బులు సంపాదించాలంటే బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు అంటున్నారు. కరెక్ట్. సో ఆర్ యూ టెలింగ్ మీ దట్ పొలిటీషియన్స్కి డబ్బు అజెండా ఉండదని? ఎజెండా దట్ కాన్ బి ద మెయిన్ ఎజెండా. ఓకే, మీకు అక్కడ అవసరం రావచ్చు, వెళ్ళిన తర్వాత ఎంతో డబ్బు అవసరం ఉండొచ్చు, లేకపోవచ్చు, లేకపోతే కానీ డబ్బులు సంపాదించే ఉద్దేశంతో మాత్రం ఐ డు నాట్ బిలీవ్ ఎనీబడీ గెట్స్ ఇన్ టు పాలిటిక్స్. ఇది మీవన్నీ మీరు చెప్తున్నవి అబ్జర్వేషన్ ఆఫ్ వాస్తవాలు లేకపోతే ఒక సంబంధించడమా? My interest, like I said right in the beginning, is a political psychology. That's what I'm trying to say. No? What is a man wants to become something after something. For example, నేను చాలా మంది ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ is the richest man in the country. But I know for a fact అంటే ఏంటి, ఆయన డబ్బులు సంపాదించడం కాదు, ఆయన ఒక టెరిఫిక్ ఎనర్జీ క్రియేట్ చేసి మొత్తం మొనాప్లై చేసి ఇన్ని రకాల అన్ని నేనే చేసేయాలనే అంబిషన్లోంచి ఒక సైడ్ ఎఫెక్ట్గా ఆయనకి డబ్బులు వస్తున్నాయి. కానీ ఆ 1000 కోట్లు సంపాదిద్దామనే ఉద్దేశంతో కాదు వెళ్ళేది. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ద రిచెస్ట్ పీపుల్ నెవర్ స్పెండ్ మనీ. దే వాంట్ పవర్, దే వాంట్ మొనాప్లైజేషన్, దే వాంట్ ఎన్గల్ఫింగ్. అంతే. నేను లేకపోతే అంటే ఆ ప్రైడ్ అనేది ముఖ్యం. మీ లాజికల్ హైరార్కీలో రాము గారు, సినిమా లేకపోతే పాపులారిటీ నుంచి డబ్బు నుంచి రెండింటి నుంచి యూ గో టువర్డ్స్ పొలిటికల్ పవర్. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా దండాలు పెట్టేది పెద్ద పెద్ద బాబాలకి, స్వామీజీలకి. మరి లాజికలీ వాళ్ళందరూ బాబాలు అవ్వాలి కదా. బాబాలకి దానికి అది హ్యాబిట్. అది గుడ్ మార్నింగ్ చెప్పేసి వెళ్ళి దండం పెట్టేసి లేకపోతే ఇలా ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇందాక మేము చాలా ఎపిసోడ్స్ మనం డిస్కస్ చేసాం. అది దట్ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాక్టికల్ బేరింగ్ ఆఫ్ ఎనీబడీస్ లైఫ్. పాలిటీషియన్కి ఉండదు, ఓటర్కి ఉండదు, ఎవరికి ఉండదు. అది గుడ్ మార్నింగ్ గుడ్ బై అలా చెప్పినట్టు ఒక హ్యాబిట్ అంతే. అది వాళ్ళు పవర్ఫుల్. దాని మూలం ఇప్పుడు ఎవరికి సీట్ ఇవ్వాలా లేకపోతే వీళ్ళకి ఏమి ఇవ్వాలి ప్రజలకి ఓటు వేయడానికి అన్ని బాబాని అడగరు. మాక్సిమం ఒక ముహూర్తం పెట్టమంటారు. ఐ డౌట్ బియాండ్ దట్ కెన్ హ్యాపెన్ ఎనీథింగ్. సో ఇట్స్ నాట్ యాస్ పవర్ఫుల్ యాస్ ఇట్ లుక్స్ అంటారు బీయింగ్ ఎ బాబా. అప్పుడు ఒకవేళ నువ్వు ఎందుకంటే నువ్వు తప్పుకో నేనే ప్రైమ్ మినిస్టర్ అవుతానంటే నరేంద్ర మోడీ ఇచ్చాడు సీటు. అంత దండం పెట్టు. అంత అది ఏ లిమిట్ వరకు ఉంటే ఆ లిమిట్ వరకు పనిచేస్తుంది అంతే. సో వర్మ గారు, మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు? నన్ను కొడతారు పట్టుకుని కాదు, మీరు రాజకీయాల్లోకి వచ్చి మీరు ఇదే మీ ముక్కుసూటితనంతో వాస్తవాలు మాట్లాడి అందరికీ చీఫ్ అనాలిసిస్ అబ్సల్యూట్ ఆపోజిట్ ఏంటి. ఇప్పుడు వీళ్ళందరూ మీకోసం ఆలోచిస్తాను, అన్నీ వదిలేసుకుని వచ్చాను, నా ఆస్తి అంతా వదిలేసుకుని ఉట్టి ప్రజాసేవ కోసం వచ్చాను అంటే నేనేమో నా గురించి తప్ప ఎవరి గురించి ఆలోచన నేను చెప్తాను. కాబట్టి అప్పుడు బుద్ధున్న ఓటు ఎవడన్నా వేస్తాడా, ఓటు వేయడు. సో నాకు ఒక్క ఓటు కూడా మా ఇంట్లో కూడా వేయరు, నాకు తెలిసి నాకు ఓటు. So I think I'll be even more of a bigger flop in politics. సో ఆ తెలివి నాకు ఇప్పుడే ఉంది కాబట్టి నేను ఎప్పుడు చచ్చిన ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకి రానని మీ అందరికీ ఒట్టేసి చెప్తున్నా. ఒట్టు కాదు అంటే ఏముంటుందని మీరు భయపడాల్సిన అవసరం లేదు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళు మీకు ఆ నవ్వుకునే అవకాశం కూడా ఇవ్వను. కన్వెన్షనల్గా కొన్ని క్యారెక్టర్స్ చూసాం మనం, కైకేయి ఇలాంటి మ్యానిపులేటివ్ క్యారెక్టర్స్. You feel that women are Kaikeyi is not manipulative. Kaikeyi is honest. Dasharathu is manipulative. Why is Kaikeyi manipulative? Kaikeyi straight గా అడిగింది, నా కొడుకు కావాలి. ప్రతి చోట అమ్మాయిల పక్కన కైకేయి నా కొడుకు కావాలి, అప్పుడు మాట ఇచ్చావు, ఇప్పుడు రాముడికి ఇస్తానంటే స్ట్రైట్ గా అడిగింది. ఇప్పుడు అందరు కైకేయి తిడతారు కదా. అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే మన హోల్ ప్రోగ్రామ్ మైండ్స్ అలా పనిచేస్తాయి. మరి ఎవరు మ్యానిపులేట్? దశరథుడు ఒక మూమెంట్లో, అది సెక్షువల్ మూమెంట్ ఏ మూమెంటో నాకు తెలియదు, హీ సెడ్ నీ కొడుకే ఇస్తానని చెప్పాడు, అయిపోయింది. అదొక మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత ఒకసారి రాముడిని రాజు చేస్తానంటే షీ సెడ్ అదేంటి నా కొడుకు ఇస్తానని చెప్పావు కదా. సో
ఇప్పుడు అయోధ్య ప్రజలందరూ రాముడిని కోరుకుంటే కింగ్గా, అప్పుడు ఎవరో ఒక్క వైఫ్కి ఆ వైఫ్ కూడా అంటే పాతకి ఇలా అంటే తనకే ఒపీనియన్ లేదు కైకేయండి అవసరం తీరిపోయాక. తనకే ఒపీనియన్ లేని ఒక భార్య చెప్పినంత మాత్రాన అయోధ్య కింగ్డమ్ అంతా తనకి ఇష్టం లేని సమర్థత లేడనుకున్న భరతుడి చేతిలో పెడితే అసలు కింగ్ ఏంటి, దశరథుని గౌరవించమండి అసలు ఫస్ట్. సెకండ్ పాయింట్, అసలు ఎందుకు చేసేటప్పుడు మాట తప్పితే స్వర్గప్రాప్తి రాదు, మోక్షం రాదు అనేది ఫియర్. ఎవరికి మాట ఇచ్చాడు అంటే ఇప్పుడు ఎవడో ఒక క్రిమినల్కి నేను మాట ఇచ్చేసి లేకపోతే చేసి ఆడికి మాట ఇచ్చాను అందుకని మొత్తం దేశం అంతా పోయినా నా మాట మీద నిలబడతానంటే ఏమంటే కొడతారు పట్టుకుని. బికాస్ యాజ్ ఎ కింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద ఎంటైర్ కింగ్డమ్ ఆర్ ద మెజారిటీ ఇఫ్ ఎట్ ఆల్ ది లీస్ట్ సో అప్పుడు ఓన్లీ రీజన్ ఎందుకు మాట తప్పితే మోక్షం తప్పితే నాకు రంభ కౌగిళ్ళు సురాపానాలు దొరకవు. అది మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ దశరథుడు. అందుకే ఆయన మాట నెరవేర్చారు 100%. లేకపోతే సో జస్ట్ ఊరికి ఎలాగో మీరు కాంటెక్స్ట్ రెఫరెన్స్, హౌ షుడ్ హీ హ్యావ్ హ్యాండిల్ ద సిచ్యువేషన్? ఫర్ ఎగ్జాంపుల్ కైకే వచ్చి ఈ చాయిస్ ఇస్ వెరీ సింపుల్. ఈజ్ చాయిస్ ఈజ్ ఆ టైంకి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ రిలేషన్షిప్లో ఒక పర్టికులర్ టైంలో నేను ఒక అమ్మాయితో నువ్వు లేకుండా బతకలేనని నేను చెప్పొచ్చు, పెళ్ళైన తర్వాత నీతో బతకలేనని చెప్పొచ్చు. దట్ ఈస్ ఎ చేంజ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ రిలేషన్షిప్. సో దశరథుడు కైకే ఏ టైంలో ఏ మూడ్లో ఏ పరిస్థితిలో నీ కొడుకుని రాజు చేస్తానని మాట ఇచ్చారు అనేది ఒక పాయింట్. తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు, దాని మధ్యలో వీళ్ళిద్దరి మధ్యన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. ఆబ్వియస్లీ భరతుడు పెరిగిపోయాడు కాబట్టి యు ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ యూ హ్యాడ్ విత్ కైకేయి. సో ఆబ్వియస్లీ తను ప్రేమ తమ్మకంలో నీ కొడుకునే చేస్తాను అని చెప్పినప్పటికీ 24 ఏళ్ళు డిఫరెన్స్లో ఉన్న వాళ్ళ ఎంటైర్ రిలేషన్షిప్ స్టోరీ నాకు తెలియకుండా ఇప్పుడు పాతకి ఇది అది అని దశరథుడే అంటాడు, వాల్మీకి కూడా అంటాడు రాసిన అతను. ఇవన్నీ చెప్పిన తర్వాత తనకిచ్చిన మాట కోసం మొత్తం అయోధ్య పోయినా పర్లేదు అసమర్థుడిని చేస్తాను అంటే there itself the whole character of Dasharatha is gone. సో ఎలాగో మ్యానిపులేట్ చేయాలి, డూ ఇట్ ఫర్ లార్జర్ కాజ్. There is no manipulation. That is అందులో manipulation word లేదు. That is pure dishonesty. Kaikeyi is honest and is absolute dishonest man is an incompetent man is Dasharatha. సో 3 పారామీటర్స్ మీరు గనక ఒక నాయకుడు వచ్చాక ఈ చేంజెస్ నేను చూశాను, మార్పు వచ్చింది. See the point is overall ఎకానమీలో ఒక పర్టికులర్ డెసిషన్ వలన ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది అనే దానికి నాకు అంత కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ లేదు. బట్ జస్ట్ యాజ్ ఎ లేమ్యాన్ ఫర్ మీ టు స్పెక్యులేట్ విజిబుల్ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుందంటే నాకు సపోజ్ ఒక ర్యాండమ్ దాంట్లో అసలు ఈ ఫ్రీబీసో లేకపోతే కన్సెషన్సో లేకపోతే సబ్సిడీస్ అనేది కంప్లీట్గా అబాలిష్ చేస్తాం అనుకోండి, దట్ విల్ బి ఏ మేజర్ చేంజ్ ఇన్ అప్హీవల్. పాజిటివ్గా ఏంటి నెగిటివ్గా ఏంటి అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ బోత్ దేర్ ఎఫెక్ట్స్. ఒక సెక్టర్కి లాభం అవచ్చు, ఇంకో సెక్టర్కి ఇది అవ్వచ్చు. లేకపోతే అంటే ఒక పాలసీ చేంజ్ నేను చెప్పేది, మనకి బాగా తెలిసిన దాన్ని టక్ అనేది లేదు, లేకపోతే మనకు అసలు తెలియని దాన్ని ఉంది అని పెట్టారు అనుకోండి, దట్ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ఈచ్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు మొత్తం అన్ని షాపులు మీకు ఏది కావాలంటే అది రాత్రి పగలు మొత్తం తెలుసుకుంచుకోవచ్చు, లేకపోతే 2 గంటల కన్నా ఎక్కువ తెరకూడదు. దిస్ క్యాన్ బి వన్ opposite and that can be one complete so other you opposite. Would like to see a big transformative thing. Yeah. So adenti ante I like to see ante nenu anedi oka freedom of an individual, freedom of a person ki ipudu for example nenu chaala ante nenu because I am a normal voter, I have no idea. Nanu chaala saarlu నేను గుర్తుంది నాకు 1970s ఆ టైంలో పాపులేషన్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని చెప్పారు ఇందిరాగాంధీ గవర్నమెంట్లో. ఏమైపోతుంది అసలు ఇండియా అంతా నాశనం అయిపోతుంది, అది ఇది అని చెప్పారు. అసలు ఆపరేషన్ చేయించుకోవాలి, పిల్లలు తగ్గించేయాలి, వాళ్ళకి ఇది ఇచ్చారు అది ఇచ్చారు అని చెప్పేసి దే ప్రొవైడెడ్ డూమ్స్డే కాన్స్పిరసీ ఏంటి, 90s మిడ్ 90s వచ్చేప్పటికి అసలు ఇండియా అనేది పాపులేషన్ పెరిగిపోయి భూమిలో కూరుకుపోతుంది అని ఇమేజ్ మాకు ఇచ్చారు. కట్ చేస్తే మిడ్ 90sలో మనకి పాపులేషన్ ఉండటం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, అందుకనే మనం పనులుగా అమెరికాకి దుబాయ్కి అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది అని చెప్పారు. సో విచ్ మీన్స్ యు ఆర్ బిలీవింగ్ వాట్ దే ఆర్ సేయింగ్. అప్పుడు మనకున్న నాలెడ్జ్ మనకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి మనం వింటున్నాం, యూనో. సో ద పాయింట్ ఈజ్ సిమిలర్లీ ఇప్పుడు ఒక గాంధీ గారు మనం సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలి, మనమే అన్ని వస్తువులు చేసుకోవాలి, బ్యాన్ ఫారిన్ ఆబ్జెక్ట్స్, రిజెక్ట్ ఫారిన్ ఆబ్జెక్ట్స్ అని ఆయన వల్ల నాకు 30-40 ఏళ్ళు నాకు ఏమి జరగలేదు. అండ్ ఐఎమ్ లివింగ్ ఆన్ దట్ వన్ పాలిటీషియన్ టెలింగ్ మీ మనకే సెల్ఫ్ సఫీ వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక పర్టికులర్ రోజున మనం రియలైజ్ మనకు అంత కెపాసిటీ లేదు అది చేసుకుని మనం అప్పుడు అందుకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఎంఎన్సీలు తీసుకొచ్చాం. నా సడన్లీ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీస్డ్.
సో అప్పుడు గాంధీ గారిని నమ్మకపోతే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ 30 ఏళ్ళ క్రితమే ఇంక్రీజ్ అయి ఉండదని నా బిలీఫ్ ఇప్పుడు. సో ఆ టైంలో గాంధీ గారు చెప్పిన పరిస్థితి సిచ్యువేషన్ వేరు, ఆ కాంటెక్స్ట్కి వేరు. ఆ కాంటెక్స్ట్ వేరు. సో నా పాయింట్ ఏంటంటే అంత డ్రాస్టిక్ మెజర్ ఆఫ్ లైఫ్ అనేది తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ఓవర్లో దేర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ కాన్సర్వేటివ్ తీసేసి ఫ్రీడమ్ అనేది ఉంది. పొర్నోగ్రఫీ అనేది అంత ఆస్పెక్ట్ అంత వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం సడన్గా మేల్కొని సినిమాల్లో సెక్స్ ఉండకూడదు అని కొత్త గవర్నమెంట్ చెప్తే, సో ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ వాట్ ఈస్ రిగ్రెసివ్నెస్. మీరు ఎక్కడ వరల్డ్లో ఎక్కడెక్కడ ఏ సొసైటీ మోస్ట్ అడ్వాన్స్డ్గా ఉంది దాన్ని స్టడీ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయటమా, లేకపోతే మా దేశమే గొప్పది, మా కల్చర్ అది కాదు, మేము ఇంకా మా తాతయ్య ముత్తాతల కాలంగా మనం వెళ్తున్నాం అనేది ఒకటి. సో దట్ ఆల్సో ఇస్ అనదర్ రిగ్రెషన్. ఇప్పుడు తాలిబాన్ వచ్చి మ్యూజిక్ వినొద్దు, సినిమాలు చూడొద్దు అంటే అదొక ఎఫెక్ట్. ఏమన్నా చేసేయచ్చు అని ఇంకో గవర్నమెంట్ అంటుంది, అది ఇంకొక ఎఫెక్ట్. అలాంటి కైండ్ ఆఫ్ ఏ డ్రాస్టిక్ ఎఫెక్ట్ ఉన్నప్పుడే మీకు ఒక విజిబుల్ ఇది ఉంటుంది. ఇవన్నీ చిన్న ఇది 5% పెంచుతాం, అదేమో 7% తగ్గిస్తాం, ఇలాంటివన్నీ చేస్తే దట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఎనీబడి. అప్పుడు ఓన్లీ లీడర్ కరిష్మా ఒకటే ఇట్ వర్క్. సో హ్యావింగ్ స్టడీడ్ ద నీడ్ ఫర్ పవర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, యాక్చువల్గా చూస్తే ఇంత పెద్ద కంట్రీ విచ్ ఇస్ రూలింగ్ ద వరల్డ్, అమెరికా లాంటి దేశం అధ్యక్షుడిని ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ మిలిటెంట్స్ ఛాలెంజ్ చేసి, అసలు అంత పాలిటిక్స్, అంత వ్యవహారం, డెమోక్రసీ, ఓటింగ్ ఏమీ లేకుండా వచ్చి ఛాలెంజ్ చేసి ఓవర్ పవర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఇట్స్ రాంగ్ టు సే ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంట్ ఒక డ్రమాటిక్ ఇన్సిడెంట్ అనేది అంత వరల్డ్ వైడ్ ఒక పబ్లిసిటీ వచ్చిన ఆస్పెక్ట్ అది. బట్ దట్ ఈస్ నాట్ వాట్ అమెరికా ఆర్ అమెరికన్ లీడర్షిప్ ఈజ్ అబౌట్. అది మనకి వేరే థింగ్. అమెరికా ఏం చేస్తుంది, అమెరికాలో కానీ మొత్తం ప్రపంచం దాని మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని మనం దీన్ని ఒక ఇన్సిడెంట్ తోటి కంపేర్ చేసి బీరిట్లు చేస్తాం. దట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. దట్ ఈస్ అగెయిన్స్ట్ the law of the land of somebody trying to threaten. So that will be taken as due course. 2611 అవ్వచ్చు, లేకపోతే 9/11 ఇది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఒక కాంటెక్స్లో మీరు తెలివి గురించి మాట్లాడుతూ డెఫినెట్గా ఇది స్కీమ్ చేసిన వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. తెలివితేటలు అది పాయింట్. తెలివితేటలు ఆబ్వియస్లీ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే అమెరికా అనేది తెలివైంది. బట్ ఏ సిస్టమ్ అయినా కూడా అప్పటి వరకు డెవలప్మెంట్లో వచ్చిన దాంట్లో దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ హ్యాపెన్ టిల్ దెన్. ఎప్పుడైతే ఒక ఇండివిజువల్ దాన్ని ఓవర్కమ్ చేసి ఆడికి ఒక కొత్త ఐడియా వచ్చినప్పుడు యూఆర్ కాట్ బై సర్ప్రైజ్. దట్ హ్యాపెన్స్ ఇన్ ద వరల్డ్ ఆల్ ద టైమ్. It will always happen. It will always happen.